సో, అలా మొత్తానికి యూకే అయితే రావాలని డిసైడ్ అయిపోయాము. మాకు తెలిసిన బెస్ట్ వే టు కమ్ టు యూకే ఈస్ స్టూడెంట్ వీసా. మాకు ఆల్రెడీ ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది కాబట్టి స్టూడెంట్ వీసా ఈజీగా వెళ్ళొచ్చు మాకు తెలుసు. అప్పుడు డిపెండెంట్ కూడా అలా ఉండే. కానీ వి నెవర్ వాంటెడ్ టు కమ్ యాస్ ఎ స్టూడెంట్ బికాజ్ స్టూడెంట్ వీసా మీద వస్తే స్టూడెంట్స్‌లో ఉన్నన్ని రోజులు, తర్వాత పీఎస్‌డబ్ల్యూలో ఉన్నన్ని రోజులు అది ఐఎల్ఆర్‌కి కౌంట్ అవ్వదు అనేది ఒకటి మైండ్ థాట్‌లో ఉంది. ఇన్ కేస్ ఒకవేళ సబ్జెక్ట్ ఏదైనా క్లియర్ అవ్వకపోయినా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ వీసా ఎక్స్‌టెన్షన్స్ అన్నీ చాలా ఇబ్బందవుతాయి. అలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ ఒక స్పాన్సరర్‌ని వెతుక్కొని వీసా స్విచ్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ స్టూడెంట్‌కి పెట్టిన డబ్బులు పోతాయి. మళ్ళీ స్పాన్సర్‌షిప్‌కి డబ్బులు పెట్టాలి. అదంతా పెద్ద గోల అని చెప్పేసి మేము అది విత్‌డ్రా చేసుకున్నాము స్టూడెంట్‌గా వెళ్ళాలని. ఇంత లోపల వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్రెడీ యూకేకి స్టూడెంట్ వీసా మీద ప్రీవియస్ ఇయర్ వచ్చి ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇప్పుడు స్పాన్సర్‌షిప్ వీసాలు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. వై డోంట్ యూ కమ్ త్రూ ద స్పాన్సర్‌షిప్ టు ద యూకే అని చెప్పేసి అన్నారు. సో, నేను గూడా అదే బెటర్ అని అనుకున్నాం. మేము గూడా అదే బెటర్ అని అనుకున్నాము. కానీ సిన్స్ డే 1 మై హస్బెండ్ వాస్ సేయింగ్ దట్ మనము స్పాన్సర్‌షిప్ వీసా మీద వెళ్తాము. ఒకవేళ జాబులు దొరకకపోతే చాలా ప్రాబ్లమ్ అయితది. మళ్ళీ కూలి పనులు చేసుకోవాలి, డెలివరీ జాబులు చేసుకోవాలి, రెస్టారెంట్‌లలో అక్కడ ఇక్కడ పని చేయాలి. ప్రాపర్ ప్రొఫెషనల్ జాబ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సొస్తదని డే 1 నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ సమ్‌హౌ ఎక్కడో వెళ్తే లైఫ్ బావుంటుందని తనకు కూడా ఉండింది. సో, సరే అని చెప్పేసి వెళ్దాము ఏంటి స్పాన్సర్‌షిప్ తీసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. దేర్ ఆర్ అదర్ వీసాస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద మార్కెట్ లైక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీసా అని ఒకటుంటుంది. సో, ఈ స్పాన్సర్‌షిప్‌లలోనే స్కిల్డ్ వర్కర్‌లోనే లైక్ హెల్త్ కేర్ వీసాస్ అనేది అప్పుడు చాలా బూమింగ్ నడిచిందనమాట. చాలా మంది వచ్చినారు. బట్ ఇట్ వాస్ నెవర్ మై కప్ ఆఫ్ టీ. అందుకని నేను ఆ వీసా మీద వద్దామని అనుకోలేదు. సో, నేనైతే అనుకున్నాను నాకున్న నాలెడ్జ్‌కి ఇంకా ఏదన్నా టెక్నాలజీ కొంచెం ట్రైనింగ్ చేసుకొని ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను అన్న కాన్ఫిడెన్స్ తోటి స్టూడెంట్ వీసా మీదనే సారీ స్కిల్డ్ వర్కర్ వీసా మీదనే వెళ్ళడానికి డిసైడ్ అయ్యాము. అందులో ఐటీ స్కిల్డ్ వర్కర్. సో, అలా మేము యూకేకి ఐటీ స్కిల్డ్ వర్కర్ మీద రావడానికి ప్రాసెసింగ్ స్టార్ట్ చేశామనమాట.